గిరిజన సాధన హక్కులపై సేవలాల్ సేన ఆధ్వర్యంలో ప్రజా రగ్జోల్ యాత్ర 7వ రోజు జిల్లా కేంద్రంలో వాంక్డోత్ రాంబాబు నాయక్ రాష్ట్ర అధ్యక్షులు సేవలాల్ సేన ఆధ్వర్యంలో నిర్వహించారు. రాంబాబు నాయక్ సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ప్రజా రగ్జోల్ యాత్ర నేటికి 7వ రోజు మానుకోట జిల్లాలో మరి ప్రవేశం జరగడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా సోదర సంఘాలు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భీమానాయక్ గారు, అలాగే మా మంగిలాల్ నాయక్ గారు, మా జిల్లా అధ్యక్షులు చంద్రబాబు నాయక్ గారు, అలాగే మా మహిళా సేన అధ్యక్షురాలు మరి పద్మాబాయి గారు, లక్ష్మీబాయి గారు జిల్లా అధ్యక్షురాలు వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా మరి యాత్ర నడుస్తూనే ఉంది. పూజాబాయి, దేవిబాయి మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళందరూ అయితే ప్రజా రగ్జోల్ యాత్ర కేవలం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి 50 లక్షల మంది ప్రజానికానికి వాళ్ళకి అంకితం చేయడానికి యాత్రను కొనసాగిస్తున్నాం. స్థానిక సమస్యలు ప్రభుత్వాలు మాట ఇచ్చి తప్పడము మరి ఈ రకంగా ముందుకు పోతా ఉంది. మొన్న లగచర్ల ఇష్యూ కావచ్చు, ఆడపిల్లల ఇష్యూ కావచ్చు, ఉద్యోగస్తుల విషయం కావచ్చు, రైతుల విషయమే కావచ్చు, అన్ని రకాలుగా మాట ఇచ్చి తప్పినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మాత్రమే ఈ యాత్ర ప్రజా రగ్జోల్ యాత్ర అనే మరి ఒక ప్రతిష్టాత్మకంగా మరి ఒక ఆలోచనని తీసుకొచ్చడం రావడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ పాదయాత్రను కొనసాగిస్తాం. అంతిమంగా ప్రభుత్వానికి, పాలకులకు వాళ్లకు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఎస్సీ ఎస్టీ బీసీల అన్యాయాల్ని గ్రౌండ్ స్థాయిలో పోతేనే మాకు తెలుస్తుంది. కాబట్టి వాళ్లకు ఒక బుక్కు రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామనే ఒక ఉద్దేశంతో మాత్రం ఈ యొక్క ప్రజా రగ్జోల్ యాత్రను కొనసాగించారు.